హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గౌన్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పైన బాడీ కోసం ఒక మొక్క తీసుకున్నాను. ఇప్పుడు ఇది 2 భాగాలుగా ఫోల్డింగ్ చేశాను. దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి ఇలాగా. ఇప్పుడు పై భాగం 11.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు మెడ భాగం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం లూజు 2.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఎలా క్రాస్గా బాక్స్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ లూజు 3 తీసుకుంటున్నాను. అంటే లోపలికి ఖర్చు భాగానికి లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు పైనుంచి కిందకి 5 తీసుకుంటున్నాను. అంటే 4.5 వస్తుంది. ఇక్కడికి కటింగ్ తీసుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్కి వస్తుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేశాను అలాగా. ఇప్పుడు లూజు, బాడీ లూజు, ఇప్పుడు చంక దగ్గరికి 8 తీసుకుంటున్నాను. ఇది స్టిచ్చింగ్ పార్ట్కి ఇలా వస్తుంది కాబట్టి లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లోతు, షోల్డర్ లోతు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కిందకి బాడీ పొడవు లూజు అవుతుంది. 5.5 మామూలు లూజ్ తీసుకుంటున్నాను బాడీకి నడుము దగ్గర. 1 ఇంచ్ ఎక్స్ట్రా 7కి తీసుకోవాలి. 1.5. నడుము దగ్గరికి వచ్చేసరికి సన్నగా వస్తుంది కాబట్టి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం లోతు ఇలా రౌండ్ నెక్ కోసం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు 2 మెడలో కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెనక భాగానికి ఉక్సుల భాగం వేసుకోవచ్చు, లేదంటే జిప్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వెనక భాగం, ఇది ఎదర భాగం. ఇప్పుడు రెండిటికి పైన స్లీవ్స్కి వేరే కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 2 పొరలుగా వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే 2 చేతులకి వస్తుంది. చేతుల పొడవు 3.5 తీసుకుంటున్నాను. లోపల ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి 2.5 వస్తుంది. ఇప్పుడు లూజు 5 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సైజుని బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఆ లోతుకి ఇలా చేసుకోవాలి. దానిని బట్టి చంక భాగం తీసుకోవాలి. 2.5 తీసుకుంటే లోపల ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి 2.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది లోపల భాగానికి.
ఇప్పుడు చేతుల భాగం పైన ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఖర్చు భాగం ఎంత అయితే ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులకి రెండు పొరల మీద లోపలికి రెండు సైడ్లు కట్ భాగం లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ పైకి వేసుకోవాలి. ఇలా రెండు పొరల మీద కొంచెం లోతు తీయాలి. ఇటుకి ఈ ఎదర భాగం రావడం కోసం ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగం ఇప్పుడు నేను లూజ్ చూపిస్తున్నాను. కింద భాగానికి అంటే 21 వచ్చింది. 21 అంటే డబుల్ 42, ఇలా 42. ఇప్పుడు ఇది పొడవు 12.5. ఇప్పుడు వీటిని కుర్చీల కింద పెట్టుకోవాలి. ఈ కుర్చీల కోసం కింద రావడం కోసం కింద బార్డర్ కింద ఈ పైన హ్యాండ్స్కి వేసిన కలర్ కిందకి బార్డర్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ కింద 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది బార్డర్ కోసం. ఇప్పుడు ఈ వెనక భాగానికి తాళ్ళు భాగానికి ఉక్సుల భాగానికి రెండు ఓపెన్ సైడ్ ముక్కలు కట్ చేసుకోవాలి. వాటి కోసం ఈ రెండు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రెండు ముక్కలు తీసుకోవాలి. ఇవి వెనక భాగం కోసం. ఇప్పుడు చంక భాగం దగ్గర మనకు లూజ్ ఎంత అయితే ఉందో ఖర్చు భాగానికి అలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతుల భాగం ఇప్పుడు కుర్చీల దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.